పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో రెజ్యూమే గురించి మాట్లాడుకుందాం. రెజ్యూమే అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ రెజ్యూమే ఏంటి, రెజ్యూమే వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, ఐటీ గురించి అవేర్నెస్ కావాలి అన్నా కూడా, డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసి రెజ్యూమే అంటే ఏంటి. రెజ్యూమే అంటే నార్మల్గా మన స్కిల్స్, మన ఎవ్రీథింగ్, మన లైక్ క్వాలిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటామన్నమాట. అంటే దీంట్లో మన గురించి మనము లైక్ ఇంక్లూడ్ చేసేదే రెజ్యూమే అనమాట. అది కూడా ఎలా అంటే అలా ఉండొద్దు, ఒక ప్రొఫెషనల్ వేలో ఉండాలి, ఒక అఫీషియల్ మేనర్లో ఉండాలన్నమాట. సో రెజ్యూమేలో మన డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్స్, మన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అవి, అండ్ మనం చేసిన ప్రాజెక్ట్స్, అసలు మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం హాబీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము రెజ్యూమేలో ఇంక్లూడ్ చేసి ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి మనము రెజ్యూమేని ఎందుకు యూజ్ అని అడుగుతుంటారు కదా. రెజ్యూమేని ఎందుకు యూజ్ చేస్తుంటారంటే లైక్ అదొక డాక్యుమెంట్ అన్నమాట. ఏదైనా కంపెనీకి మన గురించి తెలవాలన్నా కూడా మనకి డైరెక్ట్గా లైక్ అప్రోచ్ అవ్వము. మనము డైరెక్ట్గా మన అప్లై చేసేటప్పుడే మన రెజ్యూమే అనేది పంపిస్తుంటాం. సో మనం లేకపోయినా మన గురించి తెలుసుకునేదే రెజ్యూమే. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్టాండర్డ్గా ఉండాలి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని కాంటాక్ట్ కాకుండా మీరు ఈ జాబ్కి వర్తా కాదా అని రెజ్యూమేనే డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో తరువాత ఒక రెజ్యూమేకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ మనము జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాం. మననైతే పిలవరు కదా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మన రెజ్యూమేనే చూస్తారు. ఆ రెజ్యూమేలో మనము ఏమేమి పెట్టాము, అసలు ఏమేమి ఉన్నాయి, దాన్ని బట్టి మనము సెలెక్ట్ అవుతామా అవ్వమా అనేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు కంపెనీస్ అన్నీ లైక్ ATS అనేది యూజ్ చేస్తున్నారు. ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది డైరెక్ట్గా ఒక AI టూల్ అన్నమాట. ఇది మన రెజ్యూమేస్ని ఫిల్టర్ చేస్తుందన్నమాట. సో ఇలా చేసేటప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్కిల్స్, రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. మనం ఏదైతే కంపెనీకి అప్లై చేసామో ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేసి ఈ ATSఏ మన రెజ్యూమేస్ని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది చేస్తుంది. తరువాత మనము సెలెక్ట్ ఇన్ కేస్ ఆ ATSలో మనము ఫిల్టర్ చేసి దాంట్లో సెలెక్ట్ అయ్యి ఉంటే నెక్స్ట్ రౌండ్స్కి అనేది మనము లైక్ ఎలిజిబుల్గా ఉంటామన్నమాట. అండ్ ఈ ATS ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్, రిక్వైర్మెంట్స్ మన రెజ్యూమే బాగుండకపోతే, ఒక స్టాండర్డ్గా ఉండకపోతే, మంచి కీవర్డ్స్ మనం హైలైట్ చేయకపోతే ఆ ATS అనేది రిజెక్ట్ చేస్తుంది. సో మనం ఆ కంపెనీకి ఎలిజిబుల్ కామన్నమాట. డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనం రిజెక్ట్ అయిపోతున్నాం. సో రెజ్యూమే అనే మనకి ముందు మాట్లాడుతుంది. కాబట్టి రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా కూడా ఈ రెజ్యూమే అనేది మంచిగా ప్రిపేర్ చేయకపోతే లైక్ జాబ్ రావడం చాలా కష్టం. అండ్ ఇప్పుడు మనము మంచి రెజ్యూమేస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ అనేవి చెప్తాను, వినండి. అదేంటి అంటే resume.io అండ్ తర్వాత వచ్చేసరికి రెజ్యూమే బిల్డ్, జెటీ, క్యాన్వా, ఇవన్నీ కూడా టాప్ రెజ్యూమే వెబ్సైట్స్ అన్నమాట. మీరు వీటిలోకి వెళ్ళి ఫ్రీగా రెజ్యూమేస్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీలో ఎంతమంది స్టాండర్డ్ రెజ్యూమేని బిల్డ్ చేసుకున్నారు, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాము, ఒక్కసారి చూసేయండి. అండ్ ఈ వీడియో వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.